మీకెప్పుడైనా అనిపించిందా మనకు అన్యాయం జరిగితే ఎవరు మన మాట వినడం లేదు అని? కోర్టు, పోలీసులు, సమాజం ఎక్కడ జస్టిస్ దొరకకపోతే ఒక దేవుడికి కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది? అదే జరుగుతోంది ఉత్తరాఖండ్లోని గోలు దేవత టెంపుల్లో. అవును, ఇండియాలో ఒక టెంపుల్ ఉంది. అక్కడ దేవుడికి లెటర్ రాస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఆ మిస్టీరియస్ స్థలం గోలు దేవత టెంపుల్. ఉత్తరాఖండ్లోని అడవులు, కొండల మధ్యలో ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంది, గోలు దేవత టెంపుల్. ఇది సాధారణ టెంపుల్ కాదు, ఇది న్యాయదేవుడు ఉన్న స్థలం అని భావిస్తారు. అసలు గోలు దేవత ఎవరు? కొంతమంది చెబుతారు ఆయన శివుడి అవతారం అని, మరికొంతమంది అంటారు ఆయన ఒక రాజు, తన జీవితంలో ఎప్పుడూ న్యాయం చేసిన వ్యక్తి అని. అందుకే ఆయన్ని న్యాయదేవుడుగా భావిస్తారు. ఈ టెంపుల్లో జరిగేది నిజంగా ఆశ్చర్యకరం. ఇక్కడికి వచ్చే భక్తులు తమ సమస్యలను పేపర్ మీద రాస్తారు. అది ఒక లెటర్, ఒక కంప్లైంట్, ఒక బాధ. ఆ లెటర్ ను దేవాలయం గోడలకు కట్టి దేవుడికి సమర్పిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఆ లెటర్ చదివిన తర్వాత గోలు దేవత వారి సమస్యను పరిష్కరిస్తాడట. ఎవరి